ఒకప్పుడు ఇంజనీరింగ్ చెయ్యి, ఐటీకి పో ఈ మాటలు లక్షల కుటుంబాలకు ఉత్సాహాన్నిచ్చేవి, ఆనందాన్నిచ్చేవి, జీవితం సెటిల్ అయిపోతుందన్న భరోసానిచ్చేవి. ఒక్క మాటలో చెప్పాలంటే 1000 ఏనుగుల బలాన్నిచ్చేవి. కానీ అది గతం. ఇప్పుడు ఆ పరిస్థితి మారిపోతోంది. కంప్యూటర్ సైన్స్ చదివిన వారికి ఉద్యోగం తథ్యమని నమ్మకం ఉండేది. కానీ ఇప్పుడు ఆ నమ్మకమే అపనమ్మకమవుతోంది. 100 ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్న ఒక్క కాల్ కూడా రాని దుస్థితి నెలకొంది. జాబ్ పోర్టల్స్ లో రోజు ట్రయల్స్ వేయడం, ఇంటర్వ్యూల కోసం వేచి చూడటం, అవి రాకపోవడం నిత్య కృత్యమైపోతోంది. ఇవి తెలుగు రాష్ట్రాల్లోనూ దేశంలోనూ కాదు, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యువ ఇంజనీర్లు ఎదుర్కొంటున్న కల్లోలం, సంక్షోభం ఇది. ఏఐ, ఆటోమేషన్, మారుతున్న గ్లోబల్ ట్రెండ్స్ అన్నీ కలిపి భారత ఐటీ రంగంలో భూకంప కేంద్రంగా మారాయి. ఈ సంక్షోభంలో విలవిల్లాడుతోందెవరంటే ఫ్రెషర్లు. విద్య, నైపుణ్యం, మార్కెట్ మధ్య ఉన్న అంతరాన్ని పూడ్చాలంటే కేవలం యువత కాకుండా విద్యా వ్యవస్థ, పరిశ్రమలు కూడా ఆత్మావలోకనం చేసుకోవాల్సిన సమయం వచ్చేసింది. కాలం మారిపోతోంది, గిర్రున తిరుగుతోంది. ఒకప్పుడు సెల్ పట్టుకుని మాట్లాడితే చాలనుకున్న పరిస్థితి నుంచి ఎవ్రీథింగ్, ఎనీథింగ్ సెల్ ఫోన్ అయిపోయింది. ఇప్పుడు ఐటీని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రభావం చూపెడుతోంది. సో వచ్చే రోజుల్లో ఇంకేదో రాబోతోందని తెలుస్తోంది. అయితే మనం అనుకున్నట్టుగా దేనికైనా మనం సర్వశక్తిమంతులం కావాలంటే అందుకు తగిన విధంగా మనల్ని మనం అప్డేట్ చేసుకోవాలి. ఎప్పటికైనా మానవుడే మహనీయుడని రుజువు అవుతూనే ఉంది. అందుకు తాజాగా వచ్చే ఎన్ని టెక్నాలజీలైనా వాటిని శాసించేది, ఆడించేది మానవుడే. కాకుంటే అలా చేసేందుకు తగిన సన్నద్ధత ఇప్పుడు ఎంతో అవసరం. ఆ విషయాన్ని సవివరంగా వివరించే ప్రయత్నమే ఇది. ఈ కాల్ అయినా నాకు ఉద్యోగం ఇచ్చే కాలై ఉండాలి. నాకు ఉద్యోగం వచ్చే కాల్ మాత్రమే రావాలి. నేను కోరుకున్న కంపెనీ నుంచి కాల్ రావాలి. నేను అనుకున్న ప్యాకేజ్ రావాలి. ఇలా ఐటీ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు ఆశగా ఎదురు చూస్తున్నారు. బెంగళూరులో పీజీ హాస్టల్లో ఉంటున్న ఫ్రెషర్ రోజు దినచర్య ఇది. హైదరాబాద్ లో జాబ్ పోర్టల్లో ఒకే కంపెనీకి 4వ ఓ విద్యార్థి అప్లై చేస్తున్నాడు. పూణేలో ఒక విద్యార్థి డెలివరీ బాయ్ గా పనిచేస్తూనే కోడింగ్, యూట్యూబ్ వీడియోలను రాత్రంతా నిద్రమానుకుని మరీ చూస్తున్నాడు. ఇవి నేటి యువ భారత ఇంజనీర్ల కథలు, గాథలు. ఒకప్పుడు కంప్యూటర్ సైన్స్ చదివితే జీవితం సుఖాంతం అయిపోతుందన్న నమ్మకం ఉండేది. ఇప్పుడు ఐటీ ఉద్యోగం రాదేమోనన్న బెంగ యువతను వెంటాడుతోంది, తల్లడిల్లిపోయేలా చేస్తోంది. ఏఐ, ఆటోమేషన్, మారుతున్న గ్లోబల్ డిమాండ్స్ అన్నీ ఐటీ రంగాన్ని కుదుపునకు గురిచేస్తున్నాయి. ఒకనాడు డ్రీమ్ గా ఉన్న ఐటీ జాబ్ ఇప్పుడు భ్రమగా మారుతోందా అన్న భయమేస్తోంది. 20 ఏళ్ల క్రితమే ఐటీ ఉద్యోగం ఒక మధ్యతరగతి కుటుంబాన్ని ఎగువ మధ్యతరగతి స్థాయికి తీసుకెళ్లింది. కులం, ప్రాంతం, నేపథ్యం ఏవీ లేకుండా తగిన పనికి సూటబుల్ ప్లేస్ లభించింది. లక్షలాది యువతకు అత్యుత్తమ జీవితాలను ఐటీ అందించింది. కానీ ఇప్పుడు అదే ఐటీ అవకాశాలు లేవంటోంది. ఏఐ అడుగు పెట్టడంతో స్కిల్ కి డెఫినేషన్ మారిపోతోంది. మునుపటిలా సపోర్ట్ అండ్ టెస్టింగ్ కోసం మనుషుల అవసరం లేని పరిస్థితులు వచ్చేశాయి. ఇటీవల ఏఐని సృష్టించడంలో ప్రముఖంగా వ్యవహరించిన జియోఫ్రీ హింటన్ టెక్ పరిశ్రమలో ఎంట్రీ లెవెల్ ఉద్యోగాలు పోతాయంటూ బాంబు పేల్చాడు. అయితే సాధారణ ఉద్యోగాల విషయంలో ఎలాంటి భయం అవసరం లేదన్నాడు. హింటన్ వ్యాఖ్యలు కామెడీగా ఉన్నప్పటికీ భవిష్యత్కు ప్లంబింగ్ సురక్షిత ఉద్యోగమంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరాడు. ఎందుకంటే కొన్ని పనులు డిజిటలైజ్ కావని వాటిని మనుషులు మాత్రమే చేయాల్సి ఉంటుందన్నాడు. వాస్తవ ప్రపంచంలో ఆచరణ ముఖ్యం. హింటన్ సలహా కేవలం ప్లంబింగ్ గురించి మాత్రమే కాదు, ఇది ఒక వేకప్ కాల్. మీరు ఒక యువ టెక్నీషియన్ లేదంటే టెక్నీషియన్ కావాలని ఆశిస్తున్నట్టయితే లేదా ఉద్యోగం కోసం ఎదురు చూస్తుంటే మీరు ఆలోచించుకోవాలి. ఇది కేవలం మీ కెరియర్ గురించి, మీ మొత్తం భవిష్యత్తు గురించిన అంశమని భావించండి. తల్లిదండ్రులు, వారి పిల్లలు, కుటుంబ సభ్యులు ఈ విషయంపై లోతైన అవగాహన పెంచుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. 2004లో టీసీఎస్ భారతదేశంలో మొట్టమొదటి $1 బిలియన్ ఐటీ కంపెనీగా ఆవిర్భవించింది. అప్పుడు మన యువత పెద్ద సంఖ్యలో L1 వీసాలపై అమెరికాకు విమానంలో వెళ్లేది. కొందరు C++ నైపుణ్యాలతో ఉద్యోగాలు సంపాదించారు. ఢిల్లీ, దుబాయ్, ధన్బాద్ లోని కుటుంబాలకు ఐటీ ఉద్యోగం సంపాదించడం అంటే కేవలం అది ఉద్యోగం మాత్రమే కాదు, అదొక అద్భుతం. 20 ఏళ్ల క్రితం ఇన్ఫోసిస్ లేదంటే విప్రోలో ఎంట్రీ లెవెల్ జాబ్ ను పొందటం భారతీయ ఇంజనీర్లకు ఎంతో గొప్ప ఫీలింగ్. అదృష్టవంతులకు వర్క్ వీసాతో పాటుగా మంచి ప్యాకేజ్ కూడా లభించేది. భారత ఐటీ దిగ్గజాలు ప్రతిభను ఎగుమతి చేయడంతో పాటుగా ప్రపంచ గౌరవాన్ని దిగుమతి చేసుకోవడం మనం కళ్ల ముందు చూసాం. దేశంలోని వివిధ ఐటీ కేంద్రాల వద్ద విదేశీయులు, ముఖ్యంగా అమెరికన్లు సాంకేతిక నైపుణ్యాల్లో శిక్షణ తీసుకునేవారు. అమెరికాలో శిక్షణ తీసుకోవాలంటే బోల్డ్ అంత ఖర్చవుతుందనే ఉద్దేశంతో వారందరూ ఇండియాలోని ఇన్ఫోసిస్, టీసీఎస్ సెంటర్లలో ట్రైనింగ్ తీసుకోవడానికి క్యూ కట్టేవారు. దీంతో ఇండియా డిజిటల్ టెక్నాలజీకి కేంద్రంగా మారింది.
కానీ ఇప్పుడు పరిస్థితులు కొంచెం కొంచెంగా మారిపోతున్నాయి. ఆ సీన్ మారుతోంది. ఒకప్పుడు లక్షల మందికి కెరియర్ ఇచ్చిన ఐటీ ఉద్యోగాలు ఇప్పుడు నిశ్శబ్దంగా కనుమరుగయ్యే పరిస్థితులు దాపురించాయా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఎంట్రీ లెవెల్ ఐటీ ఉద్యోగాలు నెమ్మదిగా మాయమైపోతున్నాయి. ఇది కేవలం ఇండియాలో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా కనిపిస్తోన్న సీన్. ఐటీ వల్ల ఎక్కువ లబ్ధి పొందింది ఇండియా కాబట్టి ఆ ప్రభావం ఇండియాపై ఎక్కువగా ఉంటోంది. ఇదే ఇండియా ఐటీను షేక్ చేస్తోంది. 245 బిలియన్ల ఐటీ పరిశ్రమ భారతదేశం ప్రపంచాన్ని శాసిస్తుందా అన్నట్టుగా వృద్ధి చెందుతూ వస్తోంది. ఇంజనీరింగ్ కళాశాలల నుండి వచ్చిన కొత్త గ్రాడ్యుయేట్లు లెవెల్ 1 అవకాశాలను భారీగా దక్కించుకున్నారు. ప్రాథమిక కోడింగ్, సాఫ్ట్వేర్ నిర్వహణ, టెక్ సపోర్ట్, పెద్ద సంస్థలు అవుట్సోర్స్ చేసే తక్కువ రిస్క్ పనులు తేలిగ్గా లభించేవి. ఒక్క మాటలో చెప్పాలంటే భారతదేశం ప్రపంచానికి బ్యాక్ ఆఫీస్ గా మారిపోయింది. కానీ ఏఐ ఇప్పుడు ఆ వ్యవస్థను చిన్నాభిన్నం చేస్తోంది. భారత్ టెక్ దిగ్గజాలు ఇటీవల కాలంలో చేసిన రిక్రూట్మెంట్ లెక్కలు చూస్తే మనం షాక్ అవ్వాల్సిందే. ఫైనాన్షియల్ ఇయర్ 2023లో 38,000 మంది ఫ్రెషర్లను నియమించుకున్న విప్రో 2025లో కేవలం 10,000కు తగ్గించేసింది. టీసీఎస్ Q4 2025లో 625 మంది ఉద్యోగులకు మాత్రమే ఆఫర్ లెటర్స్ ఇచ్చింది. ఇన్ఫోసిస్ ఏడాదిగా ఫ్రెషర్స్ ఆన్ బోర్డింగ్ ను ఆలస్యం చేస్తూ వస్తోంది. 2 ఏళ్ల క్రితం 2.3 లక్షల మందితో పోలిస్తే అది ఇప్పుడు 1,60,000 మంది ఫ్రెషర్లకు మాత్రమే ఉద్యోగాలు లభించాయని టీమ్ లీజ్ డిజిటల్ సర్వే లెక్కలతో సహా వివరించింది. ఇది ప్రతిభ సమస్య కాదని, సాంకేతిక అంతరాయం వల్ల కలిగిన సమస్య అని వేరే చెప్పనక్కర్లేదు. ఇప్పుడు అక్కడి నుంచి మనం ఇంకో అడుగు ముందుకు వేయాలని ఈ లెక్కలు మనల్ని హెచ్చరిస్తున్నాయి, సూచిస్తున్నాయి. నైపుణ్యం స్థాయిని ఏఐ తిరిగి రూపొందిస్తోంది. గిట్హబ్, కోపైలట్, ChatGPT, ఇతర ప్లాట్ఫామ్లు ఎంట్రీ లెవెల్ ఇంజనీర్లకు అప్పగించే పనులను బాయిలర్ ప్లేట్ కోడ్ రాయడం నుండి ప్రాథమిక బగ్ ఫిక్సింగ్ వరకు చేస్తున్నాయి. ఏఐ టూల్స్ కారణంగా ప్రోగ్రామ్ బేసిక్స్, చిన్న ప్రాజెక్టులు కోడ్ రాయడం వల్ల పనులు ఈజీ అయ్యాయి. అదే సమయంలో గొప్ప ఇంజనీర్ కావాలంటే అందుకు నైపుణ్యం ఎంతో కావాలి కూడా. ఏఐ బెంచ్ మార్క్స్ పెడుతోందని ఇన్మోబీ CTO మోహిత్ సక్సేనా అన్నారు. దీని అర్థం ఏంటంటే మారుతున్న పద్ధతులకు అలవాటు పడకపోతే ఫేడ్ అవుట్ అయిపోతారని చెప్పారు. ఏఐ ఎలైట్ ఇంజనీర్లు వేగంగా పనిచేయడానికి సహాయం చేయడంతో పాటుగా తక్కువ స్థాయి రోల్స్ ను పూర్తిగా భర్తీ చేస్తోందన్నారు. ఏఐ ఇప్పుడు లైన్ బై లైన్, టాస్క్ బై టాస్క్ డీల్ చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. అమెరికాలో భారత టెక్ ఉద్యోగులకు డబుల్ కష్టాలు వచ్చిపడ్డాయి. ఏఐ ఆధారిత ఆటోమేషన్ విజృంభించడంతో ట్రంప్ తీరుతో ఇబ్బంది పడుతున్న ఇమ్మిగ్రేషన్ ఇష్యూస్ తో కలవరపడుతున్న వారు ఇంకా ఎక్కువ సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తోంది. ఏఐ కారణంగా ఉద్యోగుల తొలగింపు పెరగ్గా ఇమ్మిగ్రేషన్ సమస్యలు వారిని చుట్టుముడుతున్నాయి. ఇప్పుడు ట్రంప్ లాంటి అధ్యక్షుడు అమెరికాలో ఉండటం వల్ల ఈ సమస్య మరింత జటిలమవుతోంది. ఏళ్లుగా భారత నిపుణులు అమెరికా సాంకేతిక పురోగతి వెనుక కీలకంగా వ్యవహరించారు. కోడింగ్, విశ్లేషణ, వ్యవస్థల అనుసంధానంలో కీలక పాత్ర పోషించారు. కానీ ఇప్పుడు పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. నియమాలు మారిపోవడంతో గేమ్ చేంజ్ అయిపోతోంది. విప్రో, ఇన్ఫోసిస్ వంటి భారతీయ ఐటీ బడా కంపెనీలు కొత్త వారిని నియమించుకోవడాన్ని స్లో చేశాయి. గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు, GCCలు ఆచితూచి వ్యవహరిస్తున్నాయి. భారతదేశంలోని విప్రో, ఇన్ఫోసిస్ వంటి పెద్ద ఐటీ కంపెనీలు ఫ్రెషర్ల నియామకాన్ని తగ్గిస్తున్న తరుణంలో గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు వేచి చూసే ధోరణి అవలంబిస్తున్నాయి. ఇప్పటి వరకు ఉన్న నిబంధనల స్థానంలో కొత్తవి పెడుతున్నాయి. గోల్డ్మన్ సాక్స్, సిమెన్స్, వాల్మార్ట్ వంటి గ్లోబల్ దిగ్గజాలు టెక్నాలజీ, ఇన్నోవేషన్ కేంద్రాలుగా పనిచేస్తున్నాయి. సంప్రదాయ ఐటీ కంపెనీల్లా భారీగా నియామకాలు చేయకుండా సెలెక్టివ్ గా నైపుణ్యం ఉన్న వారికి పెద్ద ప్యాకేజీలు ఆఫర్ చేస్తున్నాయి. భారీ రిక్రూట్మెంట్లు బదులు నాణ్యతపై దృష్టి సారించాయి. పరిమిత సంఖ్యలో నియామకాలు చేస్తున్నాయి. GCCలు ప్రధానంగా IITలు, IIITలు, NITలు వంటి విద్యా సంస్థల నుంచి టైర్ 1 టాలెంట్ ఎంచుకుంటున్నాయి. అంతేకాదు, ఇంటర్న్షిప్లు ఉద్యోగాల్లోకి ప్రవేశించడానికి ప్రధాన ద్వారాలుగా మారాయి. అంటే ఇంటర్న్షిప్ చేయకుండా బడా కంపెనీల్లో గేట్లు ఓపెన్ కావని స్పష్టం చేస్తున్నాయి. పరిమాణం కంటే నాణ్యత కోసం కంపెనీలు ఫిల్టర్ చేయడం ఎక్కువైపోయింది. ఇప్పుడు వారికి కావాల్సింది కోడ్ రాసేవారు మాత్రమే కాదు, మేధావులు, ఆలోచనాపరులు. డెవలపర్లు, టెస్టర్లు, సపోర్ట్ స్టాఫ్, టికెట్ హ్యాండ్లర్లను కంపెనీలు కోరుకోవడం లేదు. కానీ కస్టమర్ లాజిక్, రెగ్యులేటరీ ఫ్రేమ్వర్క్ ప్రకారం పనిచేసే వాళ్లను కంపెనీలు కోరుకుంటున్నాయి. గుడ్డిగా పనిచేసేవారు ఆ కంపెనీలకు ఇప్పుడు అస్సలు అవసరమే లేదన్నట్టుగా సీన్ చేంజ్ అయిపోయింది. ఇంజనీరింగ్, టెక్నాలజీ, డొమైన్ నాలెడ్జ్ కలయికను GCCలు వెతుకుతున్నాయని టీమ్ లీజ్ డిజిటల్ అంటోంది. ముందెన్నడూ లేని విధంగా నైపుణ్యం, ఆలోచన సామర్థ్యం, టెక్ పరిజ్ఞానం ఉన్న వారి కోసం కంపెనీలు ఎదురుచూస్తున్నాయి.
అమెరికాలో కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్ల నిరుద్యోగం రేటు 7.5%. ఇది జాతీయ సగటు 4.1% కంటే దాదాపు డబుల్. ది టైమ్స్ ప్రకారం కొంతమంది బ్రిటిష్ టెక్ గ్రాడ్యుయేట్లు ఇంటర్వ్యూ కోసం 1000 ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకుంటున్నారు. అంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. మార్కెట్ రీసెర్చ్ అనలిస్టులు, సేల్స్ ప్రతినిధులు చేసే జాబ్ వర్క్స్ లో 50% కంటే ఎక్కువ పనులను ఏఐ భర్తీ చేస్తోందని బ్లూంబెర్గ్ అంటోంది. మేనేజర్ల విషయంలో ఇది 25% ప్రభావం చూపుతోంది. ప్రారంభ స్థాయిలో యువతకు దీంతో ఎక్కువ ఇబ్బంది కలుగుతోంది. అయితే మేనేజర్ల విషయంలో కొంత పర్వాలేదనిపిస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ రిపోర్ట్ 2025 భవిష్యత్ ఉద్యోగ అవకాశాలపై ఫుల్ క్లారిటీ ఇచ్చింది. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పారిశ్రామికవేత్తల్లో 40% మంది శ్రామిక శక్తిని తగ్గించాలని చూస్తున్నారంది. ఈ దశాబ్దంలో అంటే వచ్చే 10 ఏళ్లలో 170 మిలియన్ల కొత్త ఉద్యోగాలు అంటే 17 కోట్లు సృష్టించబడతాయని, కానీ 75 మిలియన్ల ఉద్యోగాలంటే 7.5 కోట్ల ఉద్యోగాలు మాయమైపోతాయని, అంటే ఉండవు అంటోంది. అయితే కొత్తగా వచ్చే ఉద్యోగాలకు కొత్త నైపుణ్యాలు అవసరం. సందేశం స్పష్టం: మీరు మారండి, లేదంటే యంత్రాలు మిమ్మల్ని మార్చేస్తాయి. ఇక మన విద్యా సంస్థలు అందుకు అనుగుణంగా మారిపోవాలి, లేదంటే ఉపాధి కష్టమవుతుంది. 2025లో 2015లాగా బోధిస్తామంటే కుదరదు. మన తరగతి గదులు ఇప్పుడు మనకు అతిపెద్ద సమస్య. ప్రస్తుతం భారతీయ ఇంజనీరింగ్ కళాశాలల్లో 12% కంటే తక్కువ మంది మాత్రమే ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ కోర్సులను అందిస్తున్నాయని వివిధ నివేదికలు సూచిస్తున్నాయి. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ AICTE ప్రకారం కేవలం 7% మంది అధ్యాపకులకు మాత్రమే ఏఐ సాధనాలతో పాఠ్యాంశాలు బోధిస్తున్నారు. టెక్ పరిశ్రమలో కేవలం 47% మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు మాత్రమే ఆయా ఉద్యోగాలకు యోగ్యులుగా ఉన్నారని ఇండియా స్కిల్స్ రిపోర్ట్ 2025 పేర్కొంది. నిజమేంటంటే చాలా క్యాంపస్లు ఏఐ ఇప్పటికే మెరుగ్గా చేస్తున్న ఉద్యోగాలకు విద్యార్థులను సిద్ధం చేస్తున్నాయి. మరికొన్ని ఆ దారిలో పయనిస్తున్నాయి. కానీ పూర్తి స్థాయిలో అది జరిగినప్పుడు మనోళ్లు మరో ప్రపంచాన్ని మరోసారి లీడ్ చేసే అవకాశం ఉంటుంది. అలా కాకుండా అప్డేట్ కావు అంటే నైపుణ్యాల అసమతుల్యత దెబ్బతీస్తుంది. అది సామాజిక సంక్షోభం అవుతుంది. ఒక కుటుంబం, ఒక విద్యార్థి బీటెక్ విద్య, హాస్టల్, కోచింగ్, ఉద్యోగం కోసం చేసే ఖర్చు 10 నుండి 15 లక్షల పెట్టుబడి వారిని పేదలుగా మార్చేస్తోంది. ఉద్యోగం లభిస్తే ఆ కుటుంబాలు సెటిల్ అయిపోతాయి. కానీ పరిస్థితి ఇప్పుడు అలా లేదు. అంతలా పెట్టుబడి పెట్టినప్పటికీ విద్యార్థులు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదివాక కూడా నిరుద్యోగిగా ఉండటం, సంబంధం లేని రంగాల్లో గిగ్ వర్క్, డెలివరీ ఉద్యోగాలు, సేల్స్ మెన్ జాబులు చూసుకోవడం ఈ శతాబ్దంలోని అతి పెద్ద విషాదం. బెంగళూరు, హైదరాబాద్, పూణేలో ఇది జరుగుతోంది. నిరుద్యోగులు జాబ్ పోర్టళ్లను స్క్రోల్ చేసే వారితో నిండిన పీజీ హాస్టళ్లు ఎక్కడ చూసినా దర్శనమిస్తున్నాయి. ఐటీ కలయమైందో అని ఆలోచిస్తున్నారా? ఇది ఆకాశాన్ని చేరుకొని నిచ్చెన వైపు చూస్తున్న ఒక తరం కథ. అయినప్పటికీ అన్ని కోల్పోలేదు. ఏఐ కేవలం ఉద్యోగాలను చంపేయడం లేదు, ఇది కొత్త పోకడలకు నాంది పలుకుతోంది. కొత్త వాటిని కూడా సృష్టిస్తోంది. ప్రాంప్ట్ ఇంజనీర్లు, జూనియర్ ఏఐ ట్రైనర్లు, చాట్బాట్ టెస్టర్లు, మోడల్ ఆడిటర్లు తదితర ఏఐ పాత్ర ఉన్న ఉద్యోగాలకు భారీ డిమాండ్ తేబోతోంది. ఈ ఉద్యోగాలకు ఎలైట్ డిగ్రీలు లేదా అనేక సంవత్సరాల ఎక్స్పీరియన్స్ అవసరమూ లేదు. కానీ ఉత్సాహం, అనుకూలత, కొత్త సాధనాలు నేర్చుకోవాలనే సంకల్పం, చొరవ మాత్రమే అవసరం. ఇండియన్ వర్క్ ప్లేస్ సబ్ రెడిట్ లో ఓ సాఫ్ట్వేర్ గ్రాడ్యుయేట్ చేసిన పోస్ట్ నిజాన్ని కళ్లకు కడుతోంది. వందలాది ఉద్యోగాలకు దరఖాస్తులు చేసుకున్నా ఒక్క కాల్ బ్యాక్ కూడా రాకపోవడంతో తాను లూప్ లో బంధించబడ్డానంటూ చెప్పిన ఆ పోస్ట్ యూజర్ల గుండెలను పిండేసింది, మనసుల్ని తాకింది. ఇది కేవలం ఎవరో ఒకరి గురించింది కాదు. ఇది నేటి గ్రాడ్యుయేట్లు, జూనియర్ డెవలపర్లు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యను ప్రతిబింబిస్తుంది. తీవ్రమైన పోటీ, తగ్గుతున్న ఉద్యోగ అవకాశాలు, టెక్ రంగంలో ప్రవేశానికి స్పష్టమైన మార్గాల కొరత అన్నీ కలిసి మౌనంగా మరో దారి చూపిస్తున్నాయి. అది మార్పు. మనం చేయాల్సిన అంశాలను పరిగణలోకి తీసుకోవాలి. పాఠ్య ప్రణాళిక నుంచే మార్పులు తేవాలి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ వంటి అంశాలు కేవలం ఎలెక్టివ్స్ కాకుండా ప్రధాన విభాగాలుగా ఉండాలి. విద్యార్థులు కేవలం కోడింగ్, సింటాక్స్ నేర్చుకోవడమే కాకుండా సిస్టమ్ థింకింగ్, ప్రాంప్ట్ రైటింగ్, నిజమైన ప్రపంచ సందర్భాన్ని అర్థం చేసుకునే శిక్షణ పొందాలి. డిగ్రీ, ఇంటర్న్షిప్ మోడల్స్ ను విస్తరించాలి. విద్యార్థులు డిగ్రీ చదువుతూ టెక్ రంగంలో రియల్ టైం పనిని నేర్చుకునే అవకాశం కల్పించాలి. ఇది కేవలం నైపుణ్యాల గురించి కాదు, ఆత్మవిశ్వాసాన్ని నిర్మించడం పైన కేంద్ర బిందువుగా ఉండాలి. నైపుణ్యాభివృద్ధి మిషన్లను విస్తృతంగా విస్తరించాలి. భారతదేశపు ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్ ఒక ప్రారంభం మాత్రమే. దేశం మొత్తం మీద ఏఐ రెడీనెస్ కోసం భారీ స్థాయిలో ఫండింగ్, ప్రోత్సాహకాలు, స్టార్టప్ల నుంచి MNCల వరకు సహకారం అవసరం. స్టార్టప్ ల్యాబ్లు, కాలేజీలు
కాలేజీలకు రావాలి. నిజమైన టూల్స్, ప్రోటోటైప్లు, విఫలమైన ప్రయత్నాలు నేర్పించేలా ఏర్పాట్లు చేయాలి. హ్యాండ్ రిటన్ పరీక్షలకు బదులుగా హ్యాకథాన్లు తేవాలి. ఎంట్రీ లెవెల్ జాబ్ అనే నిర్వచనాన్ని కొత్తగా నిర్వచించాలి. పాత పద్ధతిలో ఉన్న లెవెల్ 1 జాబ్స్ కు బదులు AI ట్రైనర్లు, ప్రాంప్ట్ ఇంజనీర్లు, ఎథిక్స్ టెస్టర్లు, డాటా ల్యాబరర్లు వంటి కొత్త పాత్రలను తేవాలి. విద్యార్థులందరూ ఈ విషయాలను గుర్తుంచుకోవాలి. AI మీ శత్రువు కాదు, అది మీ ఫ్రెండ్ అని గుర్తుంచుకోండి. మైక్రో డిగ్రీలు, నో కోడ్ టూల్స్, టెక్ సొల్యూషన్స్ ఇవి ఎక్కడి నుంచైనా ఎవరికైనా కొత్త టెక్ ప్రపంచంలో స్థానం కల్పిస్తాయి. పాత కెరియర్ పద్ధతి మారిపోతోంది, కానీ కొత్త యుగానికి దారి చూపించే టెక్ హైవే AI మనకు తీసుకొస్తోంది. అందుకు మీరు సిద్ధమా? అయితే ఆలస్యం ఎందుకు? ఇక ప్రయాణం మొదలు పెట్టండి.